శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. రవిచంద్రుల యొక్క స్థితి మేషరాశిలో ఉంది. గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. కుజుని యొక్క స్థితి కర్కాటక రాశిలో ఉంది. అలాగే కన్యా రాశిలో కేతు ఉన్నారు. ఇక శని శుక్ర బుధ రాహువులు నలుగురు కూడా మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారం మాత్రమే మేషరాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి ఉన్నది. అయితే రవి గారు వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉన్నారు. కుజుడు వచ్చేసి నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క నీచ భంగం జరిగింది చంద్రుని యొక్క అదే స్థానం సంచారం చేత. ఈ విధంగా గ్రహాల యొక్క ఉచ్చ నీచలు ఉన్నాయి. అయితే దృష్టులు కానీ స్థాన విశేషాంశాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని రాహుల యొక్క కలయిక కానీ, బుధ రాహుల యొక్క కలయిక కానీ, శుక్ర రాహుల యొక్క కలయిక కానీ అంత మంచిది కాదు. మీనరాశిలో ఉంటూ ఉన్నందువల్ల తప్పనిసరిగా ఈ గ్రహాలకి కాస్త హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది, లేదా జపాలు చేయించుకోవడం అయినా చాలా చాలా మంచిది. ఎవరి జాతకంలో అయినా ఈ గ్రహాల యొక్క కలయికలు కానీ, దృష్టులు కానీ, స్థితులు కానీ, యుతులు కానీ ఉన్నాయి అంటే కొంత ఇబ్బంది పెడతాయి. అలాగే కేతువు మీద ఈ 4 గ్రహాల దృష్టి ఉంది. కేతువు దృష్టి కూడా ఈ 4 గ్రహాల మీద ఉంది. ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకే దారితీస్తుంది. కాబట్టి రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహాల యొక్క జపము లేదా ధ్యానము, స్తోత్రపారాయణలు, హోమము ఇత్యాది ఏవన్నా సరే చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. వాళ్ళ యొక్క కెరీర్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలి అనుకుంటారో వాటిట్లలో చాలా చాలా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంటే చదువులో కానీ లేదా ఇతరత్ర కెరీర్లో కానీ ఆధ్యాత్మిక చింతన ఏమిటండి అని అనొచ్చు. అంటే ఇది ఒక నీతి నిజాయితీకి, ఒక భక్తి భావనకి, ఒక మనస్సు నిస్వార్థంగా ఉండడానికి, ఒక కష్టపడేటటువంటి తత్వానికి, ఇలాంటి వాటికి సంబంధించిందనమాట. ఆధ్యాత్మికం అనగానే కేవలం దేవుడా అనడమే ఆధ్యాత్మికం కాదు. ఆ దేవుణ్ణి నమ్మడము, ప్యూర్ సోల్ పెట్టుకోవడము, 10 మందికి ఉపయోగపడే విధంగా పనులు చేయడము, నిస్వార్థంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలే, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటటువంటి లక్షణాలే. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక చంద్రుని సంచార విశేషం చేత కుజుని యొక్క నీచ భంగం జరిగి ఉన్నది. ఇది ఏ ఏ రాసులకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనేది మనము ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పుకోవచ్చు. అయితే షష్ఠ స్థానంలో బుధ రాహు శని గారుల యొక్క స్థితి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అలాగే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క స్థితి కూడా చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తోంది. వీరికి అదృష్టం వరించిందా అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. షష్ఠ స్థానం ఎప్పుడైతే ఈ 3 గ్రహాల కలయికతో కూడుకుని ఉన్నదో అనుకోని విధంగా ధనం వస్తుంది, అనుకోని విధంగా విజయ అవకాశాలు వస్తాయి, అనుకోని విధంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అంటే వీరు ఏ పని చేసినా కూడా విజయమే, ఏ మాట మాట్లాడినా కూడా అది పరపతి సృష్టించుకోవడమే. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలు అన్నమాట. అలాగే ధనము విషయంలో ఊహించని విధంగా ధనం వస్తుంది, రుణభారాలు తగ్గిపోతాయి, మిత్రుల సంఖ్య బాగా పెరుగుతుంది, శత్రువుల సంఖ్య బాగా తగ్గుతుంది, అనారోగ్యం ఏదైనా ఉన్నట్టయితే తగ్గిపోతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలన్నీ ఉంటాయి, 10 మందిని సంతోషపెట్టే పనులు చాలా చాలా బాగా చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వం చాలా ఇనమడిస్తుంది. ఎన్నో రకాలుగా ఆనందాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గురువుగారి బలం లేదు,
కేతు బలము లేదు. అయినప్పటికీ కూడా శని రాహుల యొక్క స్థితి షష్ఠ స్థానంలో ఉండడం చేత విపరీతమైన బలం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు అంటాం కదా, అవి బాగా పెరుగుతున్నాయి. అదృష్టం అనేది వరిస్తోంది. ఈ కారణాల వల్ల చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబం జీవితం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు పెరుగుతాయి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. మిగతా అన్ని విషయాలలోనూ కూడా వీరికి చాలా చక్కటి సువర్ణ అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సప్తమం నుంచి దశమంలోకి వచ్చి ఉన్నది. ఇది కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితిగా తెలియచేయొచ్చు. నిజానికి దశమంలో కుజుని యొక్క స్థితి అంత పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కాదు. ఇక్కడ నీచలో ఉండడము, నీచ భంగము జరగడం వల్ల ఉద్యోగస్తులకి కాస్త మనశ్శాంతి కలుగుతుంది, తృప్తి కలుగుతుంది, ఉన్నత స్థితి కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా మానసిక సంతోషం ఉంటుంది, మరింతగా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.